టు ది ఏకే రివ్యూస్ ఛానల్ గైస్. సో ముందుగా అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీక్ అయితే దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. సో లాస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది, బట్ కాకపోతే అది ఫ్యామిలీ వీక్ అవ్వడం వల్ల ఏంటంటే తను ఎలిమినేట్ కాలేదు. సో నో ఎలిమినేషన్ అని పెట్టారు. సో చాలామంది రివ్యూవర్స్ అయితే చెప్పారు సో ఏంటంటే దివ్య వచ్చి తనుజతో గొడవ పెట్టుకొని సో దానివల్ల వాళ్ళు విడిచారు టీఆర్పీ కోసమని. బట్ అదైతే ఫేక్ టోటల్గా. సో ఎందుకంటే అది జస్ట్ ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళు నో ఎలిమినేషన్ పెట్టారు. సో సో దివ్య ఎలిమినేట్ అయిపోయింది కదా. సో దాని గురించి రీజన్స్ అయితే చూద్దాము. సో సో లాస్ట్ వీక్ దివ్య ఎలిమినేట్ అయితే ఎప్పుడైతే చెప్పారో సో అప్పటి నుంచి కంప్లీట్గా తన ఏంటంటే తన మొత్తం కాన్ఫిడెన్స్ అయితే పోయింది. సో మీరు నామినేషన్స్లో చూసుకున్నట్టయితే మామూలుగా తను డిఫెండ్ చేసే విధానం కానీ అదంతా చూసుకుంటే అది ఎక్కడా కనిపించలేదు సో దివ్యలో అయితే. సో ఎందుకంటే వచ్చిన ఫ్యామిలీస్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఏంటంటే తన అంటే ముఖ్యంగా వచ్చి బర్నీ ఫ్యామిలీ. సో ఏంటంటే తన బిహేవియర్ బాగలేదు. సో బర్నీ గారితో నడుచుకునే విధానం కానీ ఇదంతా. సో దానివల్ల ఏంటంటే తను చాలా అప్సెట్ అయ్యి కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోయింది. సో నామినేషన్స్లో కూడా ఏంటంటే తను ఆలోచించింది. సో ఎందుకంటే తనుజతో గొడవ పెట్టుకోవాలా వద్దా అని 2-3 సార్లు ఆలోచించింది తను. సో అందుకని తనుజతో నామినేషన్స్లో గొడవ పెట్టుకోలేదు. సో ఎందుకంటే తను ఆల్రెడీ బాటమ్ జోన్లో ఉంది. సో మళ్ళీ నా గొడవ పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోతారేమో అని. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆలోచించింది. సో అది ఇంకోటి కూడా ఏంటంటే సో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది కదా. సో దివ్య ఫ్యామిలీ. సో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇంకా మంచిగా ఆడు, సో టాప్ 5కి దాకా వెళ్ళు సో అని చెప్పింది. సో ఇక్కడ తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సో ఓటింగ్లో సో వాళ్ళైతే చెప్పారు సో నువ్వు తనతో గొడవ అంటే తను ఆలోచించింది. సో ఏంటంటే తనతో నేను గొడవ పెట్టుకుంటే సో నేను నెగిటివ్ అయిపోతున్నాను. సో దానివల్ల తను ఆలోచించింది. సో దానివల్ల సో ఇక్కడ ఏంటంటే సో దివ్య అయితే ఆలోచించింది. సో ఏంటంటే సో ఇంకా 1 వీకే ఉంది కాబట్టి సో ఆ 1 వీక్ ఏంటంటే టికెట్ టు ఫినాలే. సో దాంట్లో గెలిస్తే నేరుగా ఫైనల్కి వెళ్ళిపోవచ్చు అని ఆలోచించింది. సో అందుకనే సో ఈ వీక్ ఏంటంటే తనుజతో గొడవ పెట్టుకోలేదు. సో అందుకంటే కొంచెం సేఫ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు కదా. సో తనైతే గేమ్ అయితే ఆడి గెలిచింది. సో అట్లాగా కెప్టెన్సీ కండర్ అయితే అయింది. అండ్ ఆల్సో రీతుతో డిఫెండ్ చేసే విధానం కానీ మీరు చూసినట్లయితే తను మామూలుగా ఎప్పుడు డిఫెండ్ చేసే విధానం అదంతా చెప్పలేదు. అంటే ప్రాపర్గా తను పాయింట్స్ పెట్టలేకపోయింది. సో రీతుదే అక్కడ బాగా ఆర్గ్యుమెంట్ గెలిచింది. సో టోటల్గా చెప్పండి ఈ వీక్ మొత్తం కంప్లీట్గా తన బ్యాలెన్స్ కోల్పోయింది. అండ్ బర్నీ గారు దూరం అవ్వడం వల్ల కూడా ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ పోయింది సో దివ్యకి. సో ఇంకొక రీజన్ సో అందరికి తెలిసిందే. సో దివ్యకి మెయిన్గా నెగిటివిటీ రావడం సో బాండింగ్ అనేది. సో తను ఎప్పుడైతే హౌస్లోకి వచ్చిందో బర్నీ గారికి నెంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చింది. సో నెంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చి అతనితో చాలా క్లోజ్గా ఉన్నింది. బట్ తనకి అంటే అప్పుడు జస్ట్ 2 వీక్స్ కాబట్టి ఏంటంటే మేబీ మా బర్నీ గారు అందరూ స్ట్రాంగ్ అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ స్ట్రాంగ్ అనుకుంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే బయట మీరు గమనించినట్లయితే కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ తనుజ. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే టాప్ 3లో ఉన్నారు అప్పుడు. సో దాన్ని బట్టి ఏంటంటే తను ఫిజికల్గా ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ అనుకుని బర్నీ గారితో ఎక్కువసేపు టైమ్స్ అయితే స్పెండ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగేంటంటే ఎవరైతే ముందుగా తనుజ అండ్ బర్నీ సో వీళ్ళిద్దరు బాండింగ్ అయితే తన మధ్యలో వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే తనుజ కొంచెం సాడ్ అయిపోయి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. సో మెయిన్గా ఇది ఏంటంటే బర్నీ గారికి గేమ్ ఎఫెక్ట్ అయింది. అలాగే దివ్య గేమ్ కూడా ఎఫెక్ట్ అయింది. సో తను ఎప్పుడైతే నామినేషన్స్లోకి వచ్చిందో సో ఆ టైంలో ఏంటంటే యాక్చువల్గా దివ్యనే వెళ్ళిపోవాలి, బట్ కాకపోతే బర్నీ వెళ్ళిపోయాడు సో ఆ బాండింగ్ వల్ల. సో బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్య గేమ్ వచ్చే బాగా సో దివ్య గేమ్ అయితే బాగానే జరిగింది. సో ఎప్పుడు బర్నీ వెళ్ళిపోయారో సో తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు బాగానే ఉండారు. సో గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నారు. సో ఎప్పుడైతే బర్నీ గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారో సో మళ్ళీ ఆ బాండింగ్ అనేది కంటిన్యూ చేసింది దివ్య. సో కంపేర్ టు ముందు చూసుకుంటే ఇప్పుడే ఇంకా ఎక్కువగా ఆ బాండింగ్ని చాలా బాగా పెట్టుకుంది. సో ఇక్కడ తనుజ ఏంటంటే బాగా ఆలోచించి తనకి దూరం అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే బర్నీ అండ్ దివ్య సో వీళ్ళ బాండింగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అయితే అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ సో ఇక్కడ దివ్య మెయిన్ నెగిటివిటీ ఏంటంటే సో ప్రతి వీక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 వీక్స్ సో తనుజని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది కంటిన్యూస్గా. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే
ఈరోజు ఏందంటే తను హౌస్‌లో నుంచి అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నుంచి అయితే వెళ్ళిపోయింది. సో, అది రేపైతే సండే ఎపిసోడ్ అయితే చూపిస్తారు. సో, ఇదేదైతే సింగిల్ ఎలిమినేషన్ ఈ వీక్. సో, చాలామందయితే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. బట్ డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. సో, సండే అయితే దివ్య అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో, నిజం చెప్పాలంటే దివ్యకున్న తెలివికి అండ్ తను బాగా మరి అంత పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్ కాదు కానీ గేమ్స్ అయితే బాగానే ఆడుతుంది. సో, బ్రెయిన్ గేమ్స్ లాంటివన్నీ ఆడుతుంది. సో, తన ఈజీగా టాప్ 5 కంటెస్టెంట్ తను. బట్ కాపోతే బాండింగ్ దానివల్ల పెట్టుకోవడం వల్ల అంటే తను ఫుల్ నెగెటివ్ అయిపోయి సో, ఈరోజు చూస్తే తను హౌస్‌లో నుంచి ఇంటికెళ్ళిపోతుంది. సో, అదే గాక ఎప్పుడైతే బర్నీ గారొచ్చారో సో, మళ్ళీ అది బాండింగ్ రిపీట్ అవుతుంది. సో, బర్నీ గారు కూడా ఏందంటే దూరం అవాయిడ్ చేశారు. సో, అదే ఒక దివ్యకి సిగ్నేచర్ అంటే ఒక హింట్ లాగా అనుకోని తనకి దూరంగా వెళ్ళి తన గేమ్ తను ఆడుకొని ఉంటే సో, ఈ రోజు నుంచి హౌస్‌లో నుంచి అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే కాదు.